తమిళ స్టార్ హీరో విజయ్ గురించి అందరికీ తెలిసిందే. తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న విజయ్కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే తెలుగులో కూడా స్ట్రైట్ ఫిల్మ్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు విజయ్. ఇప్పటికీ దిల్ రాజు బ్యానర్లో వారసుడు అనే సినిమా చేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన వారసుడు పోయిన సంక్రాంతికి రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ టాక్తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు అందుకున్నాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభుతో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమా చేస్తున్న విజయ్ నెక్స్ట్ 69వ ప్రాజెక్టును కార్తిక్ సుబ్బరాజుతో ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత మరోసారి తెలుగులో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. RRR నిర్మాత డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్ సినిమా ఉంటుందని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు. సమ్మర్లో షూటింగ్ మొదలుపెట్టి 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని టాక్ కూడా నడుస్తోంది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనేదే అంతుపట్టకుండా ఉంది. కానీ మరోవైపు విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మొత్తం 70 సినిమాలు పూర్తి చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ 70వ సినిమా స్టార్ డైరెక్టర్ శంకర్తో ఉంటుందనే టాక్ కూడా ఉంది. కానీ ఇప్పుడు తెలుగు బ్యానర్లో సినిమా అంటున్నారు. మరి విజయ్ 70వ సినిమా ఎవరితో ఉంటుందనేది చూడాలి.